వెల్కమ్ బ్యాక్. ఇజ్రాయెల్ ఇరాన్ దేశాలు నువ్వా నేనా అన్న రీతిలో తలపడుతున్నాయి. ఇరాన్ అణుస్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. 6 టాప్ ఇరాన్ ఆర్మీ కమాండర్స్ ను చంపేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో 78 మంది చనిపోయారని, దానికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ మెరుపు దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇరాన్ కు ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ ఉపయోగించుకోలేదని, అమెరికాతో అణు ఒప్పందం చేసుకోకుంటే ఆ దేశాన్ని ఎవరూ కాపాడలేరని అన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇజ్రాయెల్ దాడుల్ని ట్రంప్ స్వాగతించారు. అమెరికా అండతోనే ఇజ్రాయెల్ రెచ్చిపోతోందని, దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమేనీ హెచ్చరించారు. యుద్ధాన్ని ఇజ్రాయెల్ ప్రారంభించిందని, తాము దానికి సరైన రీతిలో ముగింపు పలుకుతామన్నారు. టెహ్రాన్ పై ఇజ్రాయెల్ దాడుల్లో 78 మంది చనిపోయినట్లు ఇరాన్ ప్రకటించింది. 329 మందికి గాయాలైనట్టు వెల్లడించింది. అంతేకాకుండా ఇరాన్ కు చెందిన 6 టాప్ ఆర్మీ కమాండర్లు ఈ దాడిలో చనిపోయినట్టుగా తెలిపింది. ట్రంప్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్ అమెరికాతో చర్చలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. తమపై దాడికి ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై డ్రోన్ దాడుల్ని ప్రారంభించింది. ఒకేసారి 800 డ్రోన్లు ప్రయోగించింది ఇరాన్. ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ కు కౌంటర్ గా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3ని ఇరాన్ ప్రారంభించింది. చాలా ఇరాన్ డ్రోన్లను తమ ఐరన్ డోమ్లు అడ్డుకున్నాయని ఐడిఎఫ్ ప్రకటించింది. ఇజ్రాయెల్ కు మద్దతుగా బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డాన్ కూడా రంగంలోకి దిగాయి. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న 8 అణుస్థావరాల్ని ధ్వంసం చేసేందుకు ఇరాన్ బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడిని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. చైనా, రష్యా, ఒమన్ దేశాలు కూడా ఇజ్రాయెల్ దాడుల్ని ఖండించాయి. 100 టార్గెట్లు, 200 యుద్ధ విమానాలు, ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ పై విరుచుకుపడింది ఇజ్రాయెల్. అణ్వాయుధ కేంద్రాల్ని టార్గెట్ గా చేసుకుని 330 బాంబులు, క్షిపణులతో టెహ్రాన్ టార్గెట్ గా ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడిలో ఇరాన్ కి తీవ్ర నష్టం జరిగింది. అణ్వాయుధాల్ని అభివృద్ధి చేస్తున్న ఇరాన్ శాస్త్రవేత్తల్ని లక్ష్యంగా చేసుకుంది ఇజ్రాయెల్. తమ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్ బాఘెరీ, ఐఆర్జీసీ చీఫ్ హుస్సేనీ సలామీ, ఐఆర్జీసీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమీర్ అలీ సహా పలువురు జనరల్స్ మృతి చెందారని ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ దాడుల్లో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసమైనట్టు ప్రకటించింది. అంతేకాకుండా ఇజ్రాయెల్ దాడుల్లో పలువురు ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులు కూడా చనిపోయారు. ఇరాన్ ప్రయోగించిన చాలా మిస్సైళ్లను కూల్చేశామని ఐడిఎఫ్ ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా ఇరాన్ ప్రతి దాడుల్ని మొదలుపెట్టింది. కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ పైకి 100 డ్రోన్లు ప్రయోగించింది. ఇరాన్ రియాక్షన్ ని ముందే ఊహించిన ఇజ్రాయెల్ ఎమర్జెన్సీ విధించి దాడుల్ని తిప్పికొట్టే ప్రయత్నాల్లో ఉంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులతో పశ్చిమాసియా మళ్లీ రగులుతోంది. మరోవైపు హౌతీ రెబెల్స్ కూడా ఇదే సమయంలో ఇజ్రాయెల్ పై రాకెట్ దాడులకు పాల్పడ్డారు. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మెసాద్ సీక్రెట్ ఆపరేషన్ తో ఇరాన్ లో చాలా డ్యామేజ్ జరిగినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ను నాశనం చేస్తామంటూ కొన్నేళ్లుగా ఇరాన్ బహిరంగంగానే సవాల్ చేస్తోంది. అణ్వాయుధాల్ని అభివృద్ధి చేసుకునేందుకు ఆ దేశం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీంతో ఆత్మరక్షణ పేరుతో ఇజ్రాయెల్ ముందే దాడులకు దిగుతోంది. అమెరికా వద్దని వారించినా వినే పరిస్థితిలో లేదిప్పుడు ఇజ్రాయెల్. మరోసారి మేం బాధితులుగా మిగలాలనుకోవట్లేదు, అందుకే ఇరాన్ బెదిరింపులకు మేం ప్రతిచర్య చేపట్టామంటున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.